హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనటి సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈ మధ్య క్లినిక్లో ఏ పిల్లలకు చూసినా మెడకి తాళ్ళు, ముడ్డికి తాళ్ళు, కాళ్ళకి తాళ్ళే. అసలు ఏం జరుగుతుంది ఈ దేశానికి అర్థమైతలేదు. చదివేస్తే ఉన్నమతి పోతుంది అనేది సామెత ఉంటుంది చూడండి, ఒక గట్లనే ఉన్నది ఈ కథ. వెనకట చదువులేని వాళ్ళు చేసేటోళ్ళు ఇప్పుడు చదువు ఎక్కువైన వాళ్ళు చేస్తారు ఈ పనులు. ఇప్పుడు ఈ కడితే వీటి వలన ఏం జరుగుతాయో చెప్తా, విని మీరే ఆలోచించండి జర. సపోజ్ మీరు మీ ఒంటి మీద ఉన్న బ్లౌజో లేక బనియనో ఉంచుకొని స్నానం చేయండి, తర్వాత తుడుచుకొని గట్లనే దాన్ని కంటిన్యూ చేసుకోండి. ఇట్లా ఒక వారం రోజుల తర్వాత దాని వాసన చూడండి. వారం దాకా ఎందుకు కానీ మూడో రోజు చూసుకోండి దాని వాసన ఎంత గలీజ్ ఉంటుందో. మరి గసంటిది సంవత్సరాలు ఆ పిల్లలు ఒంటి మీద ఆ తాళ్ళని గట్లనే ఉంచుతారు. అవి ఎంత గలీజ్ తయారై ఉంటాయి అంటారు. ప్రపంచం మొత్తంలో హయ్యెస్ట్ బ్యాక్టీరియాలు, ఫంగస్లు ఏమైనా ఉంటాయో అవి ఈ తాళ్ళ మీదనే ఉంటాయి. ఎంతమంది పిల్లల్ని తీసుకొస్తారో ఆ తాళ్ళ చుట్టూ స్కిన్ ఖరాబ్ అయిందని. మీ పిల్లలకి ఊకేనే జ్వరాలు, వాంతులు, మోషన్స్ అయితేనే అనుకోండి, వాటికి బరాబర్ కారణం ఈ తాళ్ళే. మంచిగా ఉన్న పిల్లల్ని హెల్త్ని ఇవి గట్టి ఖరాబ్ చేసుకుంటారు. ఇదే కాదు, ఈ తాళ్ళు అడ్డుపడి చనిపోయే పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. కావాల్సిన న్యూస్లలో ఏముంటాయో చూడండి ఒకసారి. అయినా ఇవన్నీ మనకు కనబడాయి. మన మూఢనమ్మకాలతో మన పిల్లల్ని ఆగం చేసేదే వస్తుంది. ఇప్పుడు గవే గంతగానం పనిచేసేది ఉంటే మీరు కట్టుకోండి మెడలకి. మీరు మాత్రం తులాలు బంగారాలు, ప్లాటినాలు వేసుకొని పిల్లలు కొడతారు. ఆ పిల్లలకి ఏమో ఈ నల్ల తాళ్ళు, మళ్ళీ వాటి మధ్యలో అడ్డమైన పిల్లలు ఒకటి. గింత చెప్పినా ఇవన్నీ ఉంటాయి మీ తెలియదు అనేటోళ్ళు ఇక మంత్రాలు ఏవో చదివించి నాకు వారంలో ఐఫోన్ వచ్చినట్టు చేయండి చూద్దాం. ఇంత చెప్పినా కన్విన్స్ కాని వాళ్ళు ఆ తాడు కట్టేటోడు చదివే మంత్రాలు ఏవో మొబైల్లో రికార్డ్ చేసుకొని వచ్చి రోజుకు ఒక ఫ్రెష్ తాడన్నా కట్టండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.